గుడిల్ల 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 డిల్ల గుడిల్ల గుడిల్ల డిల్ల గుడిల్ల 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 డిల్ల గుడిల్ల గుడిల్ల తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లో కావే తెల్లా బారె కల్లా నాచోరే ఓ ఎవడి గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ నాచోరే ఓ ఎవడి గజ దొంగ దర్జాగా దూరిన దొంగ మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిన మామా ఆపండి కాపాడండి. ఏంటన్నజీ ఏమైంది? అవ్వాల్సిందంతా అయిపోతుందమ్మా. ఎవరో అడిగారని ఆలోచించకుండా తులసిరామ్ గారు తన గుండె డొనేట్ చేసేస్తున్నాడమ్మా. గుండె డొనేట్ చేయడానికి ఆయనకి ఎన్ని గుండెలు? ఒక్కటే. అది ఆయనకి తెలీదా? తెలిసి ఇచ్చేస్తున్నాడమ్మా. అందుకే వచ్చాను. రండమ్మా కాపాడండి. వాడెవడో గుండిచ్చేస్తున్నాడంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకంటే నీకు వాడే ఎక్కువయ్యాడంటే? నోరు మొయ్, హృదయం లేని వాడివి. నీకేం తెలుసు ఆయన వాల్యూ? పదండి. రండి. సెటప్ బానుంది. ఈడెవడు? నేను డాక్టర్ నాన్న. నూరుడు అయిపోయింది, నరుకుడు చురు చేద్దామా? అరే ఈడెవడురా? కత్తులు నూరేవాళ్ళలో ఉన్నాడు. కాదు, కైమా కొట్టేవాడు. కొంచెం మంచి ఆర్టిస్ట్ని పెట్టలా పోయిరా? నువ్వు ఇచ్చే డబ్బులకి ప్రకాష్ రాజు, షియాజీ షిండేలు వస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా ఆళ్ళనే పెట్టవలసింది. వచ్చేస్తున్నా. ఆవేశపడకండి గురూజీ, మేము వచ్చేసాం గురూజీ. గురూజీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? అయ్యో గురూజీ. ఏందమ్మా ఇది? ఆసుపత్రి అనుకురా, అన్నపూర చూడే అనుకురా. ఆపరేషన్ నడుస్తుంది, కనబడతలేదు మనకు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరు చేసినాం. అయ్యా ఏం ఆపరేషన్? వీల్లేదు, ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకని? డాక్టర్స్ కట్టుకోవాల్సింది ఈయన కట్టారేంటి? నా ఏడవైనా ఎత్తుకున్నా ఈయన కట్టినాను. అసలు మీరు గుండె ఎందుకు ఇస్తున్నారు? ఎవరికిస్తున్నారు? చెప్పలేదా నానాజీ? కుదరలేదు గురూజీ. డాక్టర్ గారు మీరన్నా చెప్పండి. డాక్టర్ గారు అక్కడ. ఓహో చెప్పండి. ఆడ చూడమ్మా. తుమ్మితే ప్రాణాలు పోయా ముసల్దాని కోసం మీ గుండె చేస్తారా? మీకు అసలు తెలివుందో లేదో నాకు అర్థం కావటం లేదు. నాకేంటో పిచ్చెక్కేలా ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మా. అదే ఆయన పోతే మన అందరికీ పిచ్చెక్కినట్టు అవుతుందని నా అభిప్రాయం. చాలండి, పదండి. ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఆ గుండె నాది. ముందుగానే ఆ ముసలావిడికి ఇస్తానని కమిట్ అయ్యానే. నేననేది ఆ హృదయం నాదని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మనసు పురకలకి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఎంత గొప్ప వ్యక్తిని ప్రేమించావమ్మా. అసలు మీ ప్రేమను చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే చాలా సీన్ అయిపోయింది. అవునా?
కొవ్వు తెలిగించండి. దారికి అడ్డంగా దాన్ని మసాలు పెట్టారు వెదవులు. నా రూమ్ ఎక్కడే? ఛా, ఇప్పుడే కరెంట్ పోవాలా? అర్జెంటుగా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయన మన రూమ్ నుంచి ఖాళీ చేయించారా, లేకపోతే మన క్రియేటివిటీ కూడా దాని ఫేస్లో తయారవుద్ది. పదా కథ ఆలోచిద్దాం. అజయదే వచ్చిన కానీ చూస్తున్నాను. ఓ మ్యాన్ హ్యాండిల్ చేస్తావా? మరి ఫ్లాప్ డైరెక్టర్తో బిహేవ్ చేస్తారే, అసలు ఏంటి నీ ఉద్దేశం? రెచ్చిపోక ఆ ఫోటోకు లుకే. మన ప్రొడ్యూసర్ గారు అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కో. ఈ వాల్ మీద తీసుకెళ్ళి సినిమా హాల్లో విడేద్దాం. పోస్టర్లకే ఆవిడిచ్చేస్తారు. ఆ కళ్ళజోడు డ్రాకులా ఇది ఒక్కతే. ఎక్కడో తన్నట్లేదా? ఎవరు ముసల్దా? నువ్వు డ్రిల్లింగ్ ఆపేస్తావా? నువ్వు మూసుకొని వస్తావా? హలో, కొంచెం దారిస్తారా? మీ కళ్ళజోడు లేకపోతే ఏం కనిపించదా? టోటల్ బ్లర్, అంతా చీకటి. నైట్ ఎఫెక్టా? యాక్చువల్ గా మీకు ఈ బోతద్దాల్లో మా వాడు ఎలా కనిపిస్తున్నాడండి? చాలా బాగా కనిపిస్తున్నాడు. గుమ్మడికాయంత తలకాయ, ఏనుగంత బాడీ, చిపురుపల్ లాంటి కాళ్ళు. అదేంటని మా ఓడి బాడీని నా కాళ్ళకి అటాచ్ చేశారు. మ్యాగజైన్ దీపేంద్ర డ్రిల్లింగ్ ఆపే. మిస్టర్ స్టీల్ బర్డ్, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి కంటి జబ్బు రావడం చాలా బాధగా ఉందయ్యా. టూ వరస్ట్. ఏయ్, నీ సింపతి నాకు అవసరం లేదు. ఓకే, సీరియస్ అయిపోకు. విషయం ఏంటంటే, విషయం నాకు తెలుసు. పెద్ద పోటుగాళ్ళని సైడ్ కొట్టడానికి వచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలకు సైడ్ కొడతారు, నీలాంటి అమ్మమ్మలకు కాదు. వీళ్ళతో డిస్కషన్ అంటే తప్పకుండా వెళ్తాం. అది తప్పుకోపోయినా మనం వెళ్దాం. అందరూ హైదరాబాద్ లో సైడ్లు కొంటున్నారు. ఇది కళ్ళజోడు షాప్ లో కొనేసింది. హీరోయిన్ మెటీరియల్ కాదా? నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్రూవ్ చేస్తాగా. మరి మేమేం చేయమండి? ఫాలో చెయ్యి. కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అని రాసుకోరా. నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. ఎవరు రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏమి లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషం అన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగాను. విషం అన్నా. సిగరెట్. ఏంట్రా ఇక్కడంతా ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా. అవునమ్మా. ఉంటుందన్నా. అది నిజంగా విషమేనన్నా. గుద్దుతా విషయం అంటే? అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైనాలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా. కూడదు. దేవా, పారు వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా. నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి రో, నన్ను కాపాడండి రో. వచ్చేసావా పారు?
వచ్చాను. వచ్చేసావా పారు? అవును. ఒక్క నిమిషం మాట్లాడుకుంటున్నాం కదా. నా కోసం పెళ్లి పీటల నుంచి వచ్చేసావా పారు? దేవా పారు అన్నా, ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్ భక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. చచ్చిపోతున్నానికి కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది కూడా, తప్పైపోయింది స్వామి. అమ్మో బండి వస్తున్నారా? నా కర్మకు వచ్చింది. రండి. మీ అప్ప మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, ముర్రో అనకుండా ఎరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు. పోలీసులు లిఫ్ట్ లిఫ్ట్ ఏంటి? కార్ మీద అయితే ఎక్కండి. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడం పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపోయా, బొంగులో డౌట్ పడి అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్, అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? నాకెందుకండి ఈ కారు? ఏమంటే ఎక్కడికి వెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను కమ్మాయి వస్తున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. పదరా. నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు. మంచిలు అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవరా? నాకు తెలియదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంట్రో? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలైట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలైట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలైట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్లు వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్ కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి, జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నరాలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో నలుగురు కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ, ఇక దాన్ని వెతకనండి. ఏ ముహూర్తాలు ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే సింగిల్ వేసేస్తారు. సార్, ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ తిప్పమని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. లేకపోతే సార్. చూసా వదినా, పుట్టినరోజని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు, వాడు పని చెప్తాను. ఒరే, నువ్వు గుడికి రాలేదని అత్తే చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి?
కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తల్లైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఇక ఆపు. ఆహా, ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్య. కరెక్ట్ ఆంటీ. కనీసం నాలుగు నిజం తెలుసుకున్నాను. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? మరే దానివే. ఇవాళ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు బాటిల్. ఇదిగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫూల్స్, ఎవరినో కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ వచ్చి హెల్ప్ చేయాలి. సారీ ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్. హలో, కొనపోయినా పర్లేదండి, కనీసం కూల్ డ్రింక్ దాకా వెళ్ళిపోండి. 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, 120% డిస్కౌంట్. 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా? పోతే పోనీ, పోయింది అంకులే కదా. అయినా నన్ను అడగాలి కానీ 20% అంటే నన్ను నేనే అర్పించేసుకుంటాను. నన్ను కూడా అర్పించేవా? రండి మేడం రండి. ఒక జాకెట్ పీస్ కొంటే ఒక శారీ ఫ్రీ. ఏ జాకెట్ కితనే కా హై? ఓన్లీ 1000 రూపీస్. స్టూపిడ్. రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే గుడ్లోను ఇలా షాపుల్లోను సైట్ కొట్టడం మహా పాపం రా. I'll let you know. Okay, I'll be waiting here. సార్, మీ కథ నాలో క్రియేటివ్ సైడ్ని టచ్ చేసింది సార్. సేమ్లో ఏదైనా రీసెర్చ్ చేశారా? Please give us your bags and passports. సార్ అసలు ఏం జరుగుతుందో చెప్తారా? మా అంకుల్ ఇండియన్ హై కమిషన్ లో పనిచేస్తున్నారు సార్. ఆయనకు ఫోన్ చేసి మా గురించి కనుక్కోండి సార్. Is he working in the embassy? Yes sir. Okay. Go and verify this. సార్ యాక్చువల్గా నేను ఒక కథ చెప్తా. It's not a story. It's 8th wonder in my life. అవును సార్, ఆ సినిమా పేరు ఏంటంటే నరం. Man with muscle. You can call him as పులిబిడ్డ. Tiger man. ఏంటిది? నేను చెప్పలేదు కదా. బాగుంటుందని నేనే యాడ్ చేశాను. The tiger man, you know, when tiger man walks, clouds separate. Where is he walking? He's walking on the road. Clouds separate. I don't believe you. Sir, actually the hero. You don't believe? You don't believe. But we have to believe our Superman. We have to believe our Spider-Man. You don't believe our Tiger Man. Sir, you should believe it. That's right. My Tiger Man, number 1. We are Indians. You have to believe it. Sorry, I didn't mean that way. You continue. Okay. First, Tiger Man acts afraid of them. But middle he laughs and changes his emotion. With the sound vibrations, everybody fall into the cut. కాదు, it's not part of the story. మీరు ఉండండి సార్. ఆడియన్స్ పల్స్ తెలియకుండా మాట్లాడతారు. ఏం తెలుసు మీకు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇదేంట్రా? నీకంటే నీ స్టోరీ వీడే బాగా చెప్తున్నారా? Really? Thank you. What happened next? All are dead. But Tiger Man brings them back to life. And then kills them on the spot. లాజికల్ గా ఎలా పాసిబుల్ సార్ అది? ఏంటండి లాజిక్? లాజిక్ గురించి మాట్లాడతారంటే లాజిక్ అంటే లాజిక్ ఏంటా? Sir, these two guys got clearance from the High Commission. What about him? I am also their friend, sir. ఇతను ఎవరో మాకు తెలియదు సార్. You may go. Thank you sir. మన ఫ్రెండ్స్ కాదా? టైగర్ మ్యాన్ అడుగు. Oh. Sir, they are my friends, sir. Really, sir. Truth, sir. నా పాస్పోర్ట్ కూడా ఇవ్వండి సార్. Please go and wait in the next room. ఆ రూమ్ కి ఎందుకు లేండి సార్? ప్లీజ్ సార్. సార్ బిలీవ్ మీ సార్. Go and wait in the next room. Tell me my rights, sir. Tell me my rights. We are sorry. You can go. చెప్తాను. హలో, ఎక్కడున్నారా మీరు? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వదిలేరా. నువ్వు ఎక్కడున్నావు? నన్ను కూడా ఇప్పుడే వదిలేరు. స్మోకింగ్ జోన్ దగ్గర రండి. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా?
అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు. నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి 16 పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్స్? అది సస్పెన్స్. నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్ అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? ఉద్యమ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగరెడ్డి మనుషులు వచ్చారన్నా. వాళ్ళ వెంటబడి తరిమి కొట్టానన్నా. వెంట పడ్డావంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారించారా బలి? బలా? అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువులు ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీనేసేమంటే వీనేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శైలో తిరిగిపోద్ది. బలి మల్లిక షరావత్ ముంబైత్ ఖాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మో ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చేయి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏం చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా. అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో వేసేమంటే వేసేస్తా అంటాడా. రే తిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకైతే మనం చంపేపోదా పద. ఏడ్చేవలే గాని ముందు ఆ బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాటల్లో మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. వాడి సంగతి సరే, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఇక్కడ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇంతకీ మా అన్నయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మో, నేనేదో అనుకున్నాను. మీ అన్నయ్య రైతే కదా, లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే. చెప్తే థ్రిల్లే ఉంటుంది. నీ పవర్ ఏంటో చూడాలి కదా. చూపిస్తా. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. ఇక్కడ శైలు ఇల్లు. మీరు? నేను శైలుని పెళ్లి చూపులు చూడటానికి వచ్చానుగా. రేయ్ పద్దు, ఎలా ఉన్నావురా? నన్ను ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నా. మీరెవరు బాసు? నేను ఎవరా? చాలా మారిపోయావరా. చిన్నప్పుడు స్నేహితుడినే మర్చిపోయావా? సారీ బాసు, నిజంగా గుర్తులేదు. ఓ స్మాల్ క్లూ ఇస్తావా? చిన్నప్పుడు మనం బజ్జీలు తినడానికి వెళ్ళినప్పుడు బజ్జీలు నింది మిరపకాయలు నీకు ఇచ్చావని గుర్తుందా? ఎందుకు ఇచ్చావు? మిరపకాయలు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎంత మంచోడు సీను. అరే భలే గుర్తుపట్టేశావురా. కానీ ఇప్పుడు కేక్ అని పేరు మార్చుకున్నా. ఆ పేరు కూడా నీకు బాగా సూట్ అయింది. కానీ నీకు శైలు బాగా తెలుసు అనుకుంటా. ఎలా ఉంటుంది బాసు? నీ కోసమే పుట్టినట్టుంటుంది. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. హాయ్, ఫ్రెండ్. చైల్డ్హుడ్. ఎవరు పంపించారో చెప్పుకోండి. ప్రసూన్ ఆంటీ పంపించారు. లక్ష్మి ఆంటీ. శైలు రైట్? సో బ్యూటిఫుల్. ఏంటమ్మా వీడు, నాకేం తెలుసే వీడు ఇలా ఉంటాడని. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ పద్దు. మన శైలుని డేట్ చేయడానికి వచ్చాడు. yes. హాయ్ ఎవ్రీబడి. హాయ్ 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 హాయ్. స్మార్ట్ బాయ్. మీదే ఊరు? అమలాపురం. అమలాపురమా? మాది కూడా పక్కనే. ఏ ఊరు? ఇప్పుడు అమలాపురం ఉంది కదా, ఉంది. కొంచెం పైకి వెళ్తే మండపేట ఉంది కదా, ఉంది. అలా కొంచెం సైడ్కి వెళ్తే ఆత్రేయపురం ఉంది కదా, ఉంది. ఆ ఆత్రేయపురం వెనకాలే పెద్ద అడవి ఉంది కదా, ఉంది. ఆ అడవి చది. మీదే ఊరు సార్? పాయసం ట్రై చేద్దాం. ఆహా, పాయసం సూపర్. నువ్వు లోపర్. ఏం చేస్తున్నావు ఇక్కడ? పాయసం డియర్. థ్యాంక్స్ ఫర్ డాఫర్. దాంట్లో షుగర్ లేదు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ.
Hi, handsome boy. I am Paddu. I am Jilal from Pakistan. Oh, from Pakistan. I love Pakistan so much. Kyun? Because Pakistani biryani is so spicy. And Pakistani boys are so handsome. Like you. పాకిస్తాన్ కి మెచ్చుకోవడానికి ఇంత కాలానికి ఒక మనిషి దొరికాడు. ఆదా బర్సే. आधा बरसे क्यों भाई? फुल बरसे. फुल बरसे. फुल बरसे. ये क्या बाबा थोड़ा फर्क दिख रहा है तू? పాపం జలగాడైపోయాడు. బయటో నా పड़ गया. నాటీ బాయ్ పాకిస్తాన్ కి ఎలా వెళ్ళాలో చెప్పవా? ఫ్లైట్ ఎక్కాలి, పాకిస్తాన్ చెప్పాలి. నాటీ బాయ్ మ్యాప్ గీసి చెప్పవా ఎలా వెళ్ళాలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కశ్మీర్ అనుకో, ఇలా పైకి పోతే పాకిస్తాన్. ఏ కింద నుంచి వెళ్ళకూడదమ్మా? పోవచ్చు, రాజస్థాన్, ఇప్పుడు కరాచీ. ఇది యూపీ అనుకో, కొంచెం అలా కిందకి వస్తే కర్ణాటక, అలా కిందకి వెళ్తే నాటీ బాయ్ కొంచెం కిందకి వెళ్తే కేరళ, అలా కిందకి వెళ్తే శ్రీలంక. ఐ లవ్ శ్రీలంక. శ్రీలంక అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా तू तो कंफर्म है रे. ये देखो गुड़ी अच्छा है ना, हंसरी है. अम्मा बच गया. अरे हाँ హ్యాండ్సమ్ బాయ్. నమస్తే. అన్నను కలవాలి. అన్న పనిలో ఉన్నాడు. నమస్తే. అన్నను కలవా? అన్న పనిలో ఉన్నాడు బే. ఈ ఎదవలే పని పాట లేకుండా తిరుగుతున్నారు. అన్న పిలుస్తున్నారు, రండి. అన్న పనిలో ఉన్నాడు, అన్న పనిలో ఉన్నాడు అంటే ఏదో మర్డర్ చేస్తున్నాడు అనుకున్నాను. పిల్లి తల గోవటం కూడా పనేనా? పని లేక పిల్లి తల గోకుతున్నాను అనుకుంటున్నారా? కాదు, పిల్లికి దురద పుడితే గోకుతున్నాను, నాకు దురద పుడితే గోక్కుంటున్నాను. ఏం కావాలి? మీరు దొంగతనం చెయ్యాలి. 5 లక్షలు ఫీజు. ఓకే, ఎంత దొంగతనం చేయాలి? మీరు చేయాల్సిందే 10 లక్షలు దొంగతనం. ఓ, మరి ఫీజు ఎంత? 500. చేసేయమంటారా? 500 రూపాయలు ఇస్తానండి. ఈ రూమ్ లోకి రాని తినడవరా? సార్ ఎంత కావాలో చెప్పండి. ఈక్వల్ షేర్. అయ్యా. ఈక్వల్ షేర్. అయ్యా. ఈక్వల్ షేర్ అంటరా? డన్. పంతులు గారు. అయ్యా. 25 లక్షల రూపాయల ముహూర్తం ఒకటి చూడండి. అలాగేనండి. అశ్విని భరణి చూస్తున్నానండి. బుబ్బా ఆహా, ఈ రోజు రాత్రి 11:30 నుండి ఉదయం 5 గంటల వరకు భయంకరమైన ముహూర్తం ఉందండి. అదే ముహూర్తం ఖాయం చేయండి. అడ్రస్ కనుక్కొని ముహూర్తం టైంకి నేనే వస్తాను. ఇదేంట్రా 12 అవుతుంది ఇంకా రాలేదేంటి? అదేరా, కత్తితో బెదిరించి మరీ టైంకి వస్తానని చెప్పాడు. మధ్యలో మంచి గిరాకే ఉన్న తగిలిందేమో. నీలాంటి దరిద్రుడు ఎవడో ఎదురై ఉంటాడు. కరెక్టే. సార్ ఇంత లేట్ అయ్యారేంటి? కబుర్లొద్దు, రాబరీ చేయాల్సిన ఇల్లేదో చూపించండి. అదే. కమాన్ ఫాలో. అటెళ్తారేంటి? ఇదేంటి సార్ మీకోసం తలుపు తెరిచి ఉంచాంగా. అదేంటి వెళ్ళిపోతున్నారేంటి? నాకే సలహాలు ఇస్తున్నారు కదా, మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. అదే సార్, తలుపులు తీసే ఉన్నాయి కదా అని మా వాడి ఉద్దేశం. తలుపు తీసింది కదా అని గుమ్మంలోంచి వెళ్తావా? మా దొంగల రూల్స్ ఒప్పుకో, మా పద్ధతులు మాకుంటాయి. నేను వెళ్తాను. ఏదో విధంగా దొంగతనం పూర్తి చేయండి. నా తరపున వాడు మీకు సారీ చెప్తా. అమ్మాయి పని అవునే చెప్తా. నాకు చెప్తావురా రూల్స్? మీరేంట్రా నాకంటే ముందు లోపలికి వెళ్ళారు? రండి బయటికి రండి. ఇదేంట్రా? ఏమో, రండి. వస్తున్నాం. ఇది పక్కన పెట్టి పెడుతున్నా. వీడికన్నా మనం ఇంటెలిజెంట్ లా ఉన్నాం. మీరే తెలివైన వాళ్ళ? అయితే మీరే చేసుకోండి. క్షమించండి, వీడి కొంచెం నోటు దురుసు ఎక్కువ. నోటు దురుసు. కమాన్ చెప్పండి. మాట మాటకి చేయలేసిపోతుంది కానీ గురుగారు కాళ్ళు ఎగుతులేదు. ఈడేంట్రా అయోమయంలా ఉన్నాడు? ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః
ఇదేంటిది వీళ్ళు దొంగతనం చేయమంటే సత్యనారాయణ వ్రతం చేస్తారా? ఓం కేశవాయ నమః. గంట కొట్టకండి, వాళ్ళు లేచిపోతారు. వాళ్ళు లేచిపోయి ఇచ్చినోళ్లే కదా. నీ జోక్ లేకు, మీరే చూసుకోండి. ఆ పూజ ఏదో కానిచ్చేయండి. నమస్తే. ఓం నమః ఓం ఓం కేశవాయ నమః. ఇదే తాపి కూర్చుంటారేంటి? లేపుతారేంటి? బామర్ది 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 చెల్లెమ్మా. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? బేడి రాజు క్యాప్షన్ మంచి దొంగ. దొంగ 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 షట్ అప్. దొంగ 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 అంటావంటి? మంచి దొంగ మంచి దొంగ మంచి దొంగ అనాలి. క్యాప్షన్ చెప్పాను గుర్తులేదా? ఇది పెద్ద గజ దొంగ అని చెప్పావు. నాకేం తెలిసి గజిబిజి దొంగని కొమ్ముస్తాడు. నీ దగ్గర 25 లక్షలు ఉన్నాయంట కదా, అవి త్వరగా నాకు ఇచ్చేయి. తెల్లవారితే దొంగతనం చేయడానికి వీల్లేదు. దొంగల రూల్స్ ఒప్పుకో. కమా ఇచ్చే. ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేవమ్మా? చెప్పు. నేను నాని ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాం. ఆ 25 లక్షలతోనే మేం జీవితాంతం బతకాలి. ఇప్పుడు ఆ డబ్బులు మీరు తీసుకెళ్తే మేం బతకడానికి ఇబ్బంది పడతాం. అప్పుడు ఆ పాపం మీకే తగులుతుంది. నో, ఈ మంచి దొంగకు పుణ్యం తగలాలే గాని పాపం తగలటానికి వీలేదు. ఆ డబ్బులు నువ్వే ఉంచుకో. ఇంతకీ ఆ డబ్బుతో మీరేం చేయాలనుకుంటున్నారు? ఏదైనా బిజినెస్. ఓ, మీ ఇద్దరు చేసుకోగలరా? నా హెల్ప్ ఏమైనా కావాలా? హెల్ప్ చేయడానికి పక్క పోర్షన్ లో 3 అన్నయ్యలు ఉన్నారండి. వాళ్ళని వర్కింగ్ పార్ట్నర్స్ గా చేర్చుకోవాలనుకుంటున్నా. మీ మంచితనం నాకెంతో నచ్చిందమ్మా. అందుకే మొట్టమొదటిసారి లైఫ్ లో దొంగతనానికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్తున్నాను. ఓకే, ఆగు. ఎందుకు? నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదన్నయ్య. ఏమ్మా? ఓ 10 రూపాయలు తీసుకెళ్ళు. నాని, ఓ 10 రూపాయలు. అలాగే. 10 రూపాయలు తీసుకో అన్నయ్య. 10 రూపీస్. ఓకే, వస్తానమ్మా. ఈ చైర్ బాగుంది, తీసుకెళ్ళన్నయ్య. థ్యాంక్ యూ. ఎక్కడా? అదిగో గుర్రం మీద. మీరు అనవసరంగా కంగారు పడకండి. నేనేదో కోపడిపోతానని. పెళ్ళయ్యాక నాతోనే గుర్రమే కలిసింది. అయ్యో అన్నయ్య, మెల్లగా మెల్లగా మెల్లగా. బాబు, జానకిని తీసుకుని ఇంటికెళ్ళు. గుర్రం ఎక్కెళ్ళనా? గుర్రం నా భార్య ఉంది, పిల్లలున్నారు. అందరినీ తీసుకుని కారులోనే వెళ్ళు. అయితే నేనే డ్రైవ్ చేయాలి కదా? దాన్ని అవతల పారేసేళ్ళు. వేస్ట్ అవుతుంది కదా అని. ఓకే, నువ్వు చెప్పినట్టే వేస్ట్ కాకుండా కాకులకి పిచ్చుకలకి వేశాను. వెళ్ళిక. ఓకే, వెళ్ళండి ప్లీజ్. తెనాలి, తెనాలి, తెనాలి. డాక్టర్, నువ్వెందుకు ఎక్కావు? దిగో దిగో. అరే, నా వైఫ్ అటుపక్కన దిగో. అటు దిగమంటుంటే. సారీ. దిగో. కాలు పూర్తిగా దిగో. ఓ కాలా? కాలు ఓకే. కాలు కాలు కాలు. నువ్వెక్కడే ఉండు, నీతో కొంచెం పనుంది. మీరు వెళ్ళండి. అన్నయ్య, నువ్వు టెన్షన్ గా ఉన్నట్టున్నావు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందామా ప్లీజ్? నాకు టెన్షన్? నో టెన్షన్. అంతా నీ మ్యాటరే. పో బాబు. అవును, నా సిస్టర్తో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావే, జస్ట్ ఫ్రెండ్షిప్ ఏనా? బండి స్టాప్ చేయి. బండి స్టాప్ చేయి. పడకు, ఏ కాదు. ప్లీజ్ బండి స్టాప్ చేయి. అరే, మీ అన్నయ్య నా మీద కోపడ్డానికా?
జానకి ఆగు జానకి ఆగు నా మాట విను అయ్యో అయ్యో కారు అయ్యో రండి అయ్యో కాపాడండి అయ్యో ఎవరన్నా కాపాడండి అయ్యో రండి ఏదో ఒకటి చెయ్యి అయ్యో 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 ఇంకానయ్యో బాటలో తప్పించుకున్నాం. మేడం ఇది డాక్టర్ గారికి చెప్పద్దు, చెప్తే జానకి నుంచి పెళ్లి చేయరు. ఏమిటి చెప్పద్దు? కారు వదిలేసావు, జానకి వదిలేసావు. ఇది క్వాలిటీ మేడం, క్వాలిటీ ఉన్న కారు. కారు క్వాలిటీ ఉంటే సరిపోదు, డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా క్వాలిటీ ఉండాలి. ఈ పాటికి పైకి వెళ్ళి ఉండేవాళ్ళు. అంత తేలిక వదిలేస్తానండి, మీ కుటుంబాన్ని కాపాడటానికే ఉన్నాను. ఏం కాపాడావు? తినడం తప్పించి ఇంకేం తెలీదు నీకు. ఏంటి మేడం, ఐఎమ్ డైమండ్ మర్చెంట్. ఓ రా డైమండ్ ఇవ్వండి, దాన్ని కట్ చేసి పాలిష్ చేసి మంచి రేట్ అమ్ముతాను. ఇవన్నీ నాకు తెలియదు. అవునవును, వదిలితే మా ఫ్యామిలీనే అమ్మేస్తాం. ఎవడు కొంటాడు? ఏంటి కారు తీస్తానంటారా? అయ్యో రామా, తీ బండి తీ. ఇప్పుడైనా సక్రమంగా తీ. నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఎవరిని? మన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన శాంతిని. ఆ అమ్మాయినా? ఎందుకు ఇదే టైప్ లవ్? లవ్ లో కూడా టైప్లు షార్ట్ హ్యాండ్ లో ఉంటాయా? మరి అదే అటగారం అంటే లవ్ లో చాలా రకాలు ఉంటాయమ్మా. నిజమా? సపోజ్ రాఘవేంద్ర మార్క్ లవ్. రాఘవేంద్ర రావా? అదే బాబాయ్, గడ్డం వేసుకుని 101 సినిమాలు చేశారే ఆయన, ఆ టైప్ లవ్. అంటే చెప్తాను. రోజు 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 రోజే పువ్వా 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 అంటూ ఆ పిల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఓ పువ్వ పండు తీసుకుని గురు చూసి అమ్మాయి బొడ్డు మీద కొట్టు, అంతే. ఆ పిల్లకి చివ్వమంటుంది, నీ మీద లవ్ పడుతుంది. అప్పుడు లవ్ అనుకోదు, కొవ్వు అనుకుంటది. అదేంటి? ఏ సినిమాలోనూ హీరోని అలా ఫీల్ అవ్వలేదే, పండుతో కొట్టగానే లవ్ పడిపోద్ది. అది వర్కౌట్ కాదు గానీ వేరే చెప్పు. ఓకే, నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ మార్క్ లవ్. అంటే ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకుని ఇలా లాగి మరో చేత్తో ఆమె జుట్టు పట్టుకుని ఆమె మొహాన్ని నీ మొహాన్ని దగ్గరగా తీసుకో. ఆమె నీ కళ్ళలోకి సూటుగా చూస్తుంది, నువ్వు కూడా ఆమె కళ్ళలోకి సూటుగా చూడు. అప్పుడు నాచుల అభిషేక్ బచ్చన్ లాగా ఐ లవ్ యూ అని చెప్పి అప్పుడు ఆమె నీ షర్ట్ బటన్స్ పట్టుకుని ఐ లవ్ యూ సిద్ధు అని చెప్పి నీ షర్ట్ బటన్ లెక్క పెట్టేస్తుంది. షర్ట్ బటన్స్ లెక్క పెట్టడం కాదురా, ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగినందుకు నా మీద రేప్ కేసు పెట్టి ఊసలు లెక్క పెట్టేస్తుంది. అంత టెన్షన్ పడతావు ఎందుకురా? నీలాంటి వాళ్ళకి ఓ సింపుల్ లవ్ ట్రాక్ ఉంది, అదే తేజ లవ్ ట్రాక్. అదేంటి? వెరీ సింపుల్. శ్రీకాకుళం వైపుది మంచి ఫోక్ సాంగ్ నేర్చుకో. అమీర్పేటలో కాలు పట్టి తీసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళు. గాజువాక పిల్ల మేము గాజులో కాదా అని చెప్పి సాంగ్ వేసుకో. అప్పుడు నేను అమ్మాయి అలా చూస్తుంది, నువ్వు కూడా అమ్మాయిని అలా చూడు. ఏంటి అన్నట్టు సైక్ చేస్తుంది. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుడి చేత అమ్మాయి కాలు పట్టుకుని ఎడం చేత పట్టి కట్టే. అప్పుడు అమ్మాయి సిగ్గుపడి మెరుగులు తిరిగిపోతూ నీలో ఓకే చెప్పేస్తుంది. అప్పుడు మీరిద్దరు ఎంచగ్గా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాటలు పాడుకుంటూ బైక్ మీద హ్యాపీగా హైదరాబాద్ అంతా తెగ తిరిగేయచ్చు. అప్పుడు వాళ్ళ నాన్న మా ప్రేమను ఒప్పుకోడు. నా వల్ల కాదురా బాబు, సినిమా స్టోరీలు చెప్పకు, జరిగేది ఏమైనా ఉంటే చెప్పు. ఓకే ఓకే ఓకే, ఆఖరి చెప్తున్నాను. సింపుల్ బట్ పవర్ఫుల్. అదే కృష్ణవంశీ మార్క్ లవ్. అంటే వెరీ సింపుల్. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చటుక్కని పట్టుకుని లడుక్కుని పెదవ కొరుకేయాలి. అప్పుడు అమ్మాయి పెదాలంట రక్తం కారుతుంది. అప్పుడు నువ్వు నువ్వుల పాట అందుకోవాలి. నువ్వుల పాట? అదేమన్నా నువ్వుల నూనెకి అడ్వర్టైజ్మెంటా? కాదా, అదే నువ్వు నువ్వు నువ్వే నువ్వు అని పాట అందుకోవాలి, అంతే. అమ్మాయి టపీమని నీ లవ్లో పడిపోద్ది. లేట్ చేయకుండా అమ్మాయితో నీ లవ్ మ్యాటర్ చెప్పరా అంటే ఆ అమ్మాయి చెప్పులతో చెప్పి అలా చెప్పారని పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పి హ్యాపీగా కూర్చొని పూలతో ఆడుకుంటున్నావా? ఆడుకో. అరే నన్నేం చేయమంటావురా, నేను చెప్దామని వెళ్ళాను, ఇలా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అరే ఆ సులేమాన్ గారు వస్తున్నాడు, నన్ను చూశాడంటే ప్రేమించుకుందాం రా లాగా స్విమ్మింగ్ చేద్దాం రా అంటాడు. నేను మళ్ళీ వస్తా. గౌతమ్, నేను నిన్న ఒక విషయం అడుగుతాను, అది నువ్వు ఎవరికి చెప్పకూడదు. స్విమ్మింగ్ ఎలా చేయాలి నేర్పాలా? కాదు, ఐ లవ్ యూ ఎలా చెప్పాలో నేర్పాలి. హైదరాబాద్ లో తీవ్రవాదులు తిరుగుతున్నట్లుగా మన కాలేజీలో కన్యాకుమారి అనే శక్తి తిరుగుతోంది. అది నాకు సైట్ కొడుతుందని డౌట్ గా ఉంది. అదే నిజమైతే దానికోసం నా సైట్ అమ్మేస్తా. ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ ఎలా చెప్పాలో మీకు తెలిసిన భాషలో చెప్పండి. దానికి అర్థమైతే అవదే. దిగితాయి దిగి 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 దిగితాయి దిగి. అమ్ము శంకరాభరణం గారు వస్తున్నాడు, అడిగి మ్యాట చెప్పే. దిగి 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 దిగితాయి దిగి దిగితాయి దిగి 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 దిగితాయి దిగి 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 దిగి. అమ్మయ్యా, ఇప్పుడు నీకు విషయం చెప్పాలి. ఆ విషయం నేను ఎవరు చెప్పకూడదు. కరెక్ట్. ఇప్పుడు మన కాలేజ్ లో కన్యాకుమారి తిరుగుతుంది. ఆ అమ్మాయి నీకు సైట్ కొడుతుందని నీకు డౌట్. చెప్పాడు. ఇదే నిజమైతే నువ్వు సైట్ అమ్మడానికి రెడీ. రైటా? రైటే గానీ చిన్న కరెక్షన్, సైట్ కాదు ఫ్లాట్ అమ్మను, రాసిస్తాను.
ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ ఇలా చెప్పాలో నేర్పాలి అంతేనా? యూత్ ఎంత ఫాస్ట్ గా ఉంది. నువ్వే కరెక్ట్. అమ్మో వీడు వస్తున్నాడు. వీడు మామూలుగా నడుస్తుంటేనే బొగ్గులారి ఘాట్ రోడ్ ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. పైగా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి జింగ్ 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 అనుకుంటు. అమ్మో సభకు నమస్కారం. వర్మ మ్యాటర్ నాకు తెలుసు. తనకి ఇంగ్లీష్ తెలుసా? ఎవరికే? కన్యాకుమారికి. అయిపోయి కన్యాకుమారికి నేను ఎలా ఐ లవ్ యూ చెప్పాలనే విషయం నేను అడుగుతాను. నీకు ముందే తెలుసా? యు ఆర్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఆ సంగతి నాకు తెలుసు. తనకి ఇంగ్లీష్ తెలుసా అని. దానికి ఇంగ్లీష్ రాదు. ఒళ్ళు పెంచింది కానీ నాలెడ్జ్ డెవలప్ చేయలేదు. ఓన్లీ మలయాళం అంట. అయితే మలయాళం నువ్వు చెప్పు. ఈ కుర్మా వర్మకి మలయాళం రాదే? అయితే నేర్చుకో. సౌండ్ పని చూడు. సౌండ్ కాదు మ్యూజిక్. గౌతమ్ ఏంటి? ఇట్లా కూర్చో కూర్చో. వాళ్ళకు వీళ్ళకి సలహాలు బాగానే చెప్తావు. నీ దగ్గరికి వచ్చాక చెప్పులతో సరిపెట్టు. చెప్పు తీసుకొడతాను. ముందు అసలు ఏం చేయాలి చెప్పు. చెప్తా, ఆవేశపడకు. ఆడవాళ్ళని లైన్ లో పెట్టాలంటే ఒకే ఒక్క పద్ధతి, మౌల్డింగ్ పద్ధతి. అదేం పద్ధతి చెప్తారా? ముందు సర్కస్ లో సింహం ఆడిచ్చేవాడి మాట విందు. వాడు దాన్ని పరిశీలిస్తాడు, ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, తర్వాత మౌల్డ్ చేసుకుంటాడు, తర్వాత తల నోట్లో పెట్టినా తిందో. ఎవరి తల? నా తల. ఓహో. ఎగ్జాంపుల్ కోసం చెప్పిన. నువ్వు ముందు అమ్మాయి దగ్గరికి వెళ్ళు, ఫ్రెండ్షిప్ చెయ్యి, మౌల్డ్ చెయ్యి. ఇక్కడ నువ్వు ఆపే. రేపటి నుంచి చూడు అమ్మాయిని ఎలా మౌల్డ్ చేస్తున్నావు. థ్యాంక్స్ రా. పెళ్లి కనిపిస్తుంది. వస్తాను. ఇంత గొప్ప సలహా చెప్పిన పేరు మార్చడు. రే సందీప్, ఆఫీస్ సెటప్ 20,000, కెమెరా లైట్స్ 30,000, టోటల్ గా 50,000. ఇదిగో బడ్జెట్. ఇదంతా ఇప్పుడు ఎందుకురా? ఎందుకంటావేట్రా? నేనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాను. నా మైండ్ లో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెడతాను. నీ జేబులో ఉన్న డబ్బులన్నీ బయటికి తీ. గుడ్ ఐడియా. అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. నువ్వేంట్రా అలా ఊడిపడ్డా? నువ్వు నన్ను రా అన్నావా? అవునరా. బాగుందిరా, కంటిన్యూ చేయి. ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సొంత తమ్ముడు వెళ్ళిపోయిన ఫీలింగ్ రా. గుండెల్లో ఒకటే బాధ. పగలంతా వెతికేవాడిని, రాత్రులు నీ ఫోటో పట్టుకుని ఏడ్చేవాడిని. పేపర్లో వేయిద్దామంటే డబ్బులు లేవు. పోనీ టీవీలో చూపెడదామంటే మా బావ దగ్గర ఉద్యోగం పోయింది. నిన్నే మీరు ఎక్కడున్నట్టు తెలిసింది. వెతుక్కుంటూ వచ్చాను రా. ఏంటి చెక్ వచ్చిందని తెలిసాక? కాదు, క్యాష్ అయిందని తెలిసాక. ఎంత ప్రేమరా. మరి అప్పుడు ఈ ప్రేమ అంతా ఏమైందిరా? నేను షార్ట్ పెట్టగానే షార్ట్ లో అమ్మాయి బాగుందని చెప్పేవాడివి, ప్రపంచంలో నా అంత దరిద్రులేనని చెప్పేవాడివి. ఇప్పుడు డబ్బులు రాగానే ఎగేసుకొని వచ్చేసావా? అరే మావా, ఈయనొక్కటి పీకుతాడ్రా. ఒక్కటి వద్దులేరా, 2 పీకుతా. ఇది పట్టుకోరా. 2 కదరా, కనీసం 80. కొడితే కొట్టారు కానీ 1,000 రూపాయలు ఇవ్వండిరా. ఇవ్వను, వెళ్ళిపో. ఒక క్వార్టర్ కన్నా ఇవ్వండిరా, దెబ్బలు బాగా తగిలినాయి. క్వార్టర్ కాదు కదా, సింగిల్ డ్రాప్ కూడా ఇవ్వను. వెళ్ళిపో. కొడతారా నన్ను? ఈ టాల్ కసుబారావు అంటే ఏంటో చూపెడతానరా మీకు. మీ అంతు తేలుస్తానరా. ఎట్లా నువ్వు తేల్చేది? మీ ఆగండ్రా, మందును పాడు చేయొద్దు. ఎవరన్నా తాగండ్రా, పనికి వస్తుంది. వెళ్ళిపో వెళ్ళిపో. ఇంతకింత కసి తీర్చుకుంటాను రా. వీడవుడు మ్యూజియంలో మమ్మీలో ఉన్నాడు. ఏం కావాలయా? ఈ రోకల బండ తీసుకుని దీంతో ఏం చేయాలయా? మిమ్మల్ని కొట్టి చంపేయాలా? అందుకు మీరు డబ్బులు కూడా ఇస్తారా? వండర్ వండర్. పైన వాళ్ళు నన్ను కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు కొట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. చచ్చిపోవాలన్న మీ నిర్ణయం కరెక్ట్. బాధ్యత గల దేశ పౌరుడు అంటే మీరే. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఎవడరా నువ్వు? అర్ధరాత్రికి మా ఇంట్లో దూరి మా ఆయనకి 50 రూపాయలు డబ్బులు చూపేస్తాను చంపేద్దాం అనుకున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన నేను చంపుతున్నది డబ్బు కోసం కాదు, మరి దేశం కోసం. మోసం. ఆ డబ్బు కోసం వాడే చంపుతాడు అనుకుంటా. హలో తెనాలి, నేను వచ్చేసా. ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా? నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే టిఫిన్ ఏముంది? తింటానికా పందెం కాయడానికా? మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడ్డా ఉంటుందిగా. భయపడతామా? భయపడటం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద, చపాతీ మీద? కాదు, టీ మీద. టీ మీద? అరే టీ ఒకటి తీసుకురారా. తెస్తున్నా సార్. ఇటు పట్టురా. ఇక్కడ పెట్టు. అది ఏంటా టీ మీద పందెం? బిల్ తీసుకోండి సార్. ఉండండి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ బిల్ తీసుకోండి సార్.
మీరున్నండి, జెంటిల్మెన్ లాగా ఉన్నారు, మీతో అవసరం ఉంది మ్యాటర్ లో. ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది? చెబితే 500 రూపాయలు నేను ఇస్తా. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోర్డుతో పందెమా? సరే, ఎటు పక్క ఉంది హ్యాండిల్? ఇదిగో రైట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది, 4 సమాధానాలు నువ్వు కరెక్ట్ గా చెప్పు. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా, నీ వైపే ఉంది. నాయన నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెప్తాను. పందెం ఓడిపోయావా? నేను చెప్పలేకపోతే చెప్పు, ఏం చెప్తావు నువ్వు? డబ్బుది, పందెం డబ్బులు 1000 రూపాయలు డబ్బులుది ఆయనకి. నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను. ముందు నువ్వు 1000 రూపాయలకి. మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపా? పని తెలివి కదా అండి, పని చెప్పేశాడు. నొక్కాడు 1000 రూపాయలు. అవునరా? That's so. 1 minute. ముంబై వాడు మోసం చేసేట్టున్నాడు, కాస్త బేరం ఆడదాం. టక్కున ఒప్పేసుకున్నాడు, కొంచెం తగ్గించి అడుగుదాం. పట్టణ సంచులో పెట్టాడు, ఇంకొంచెం తగ్గిద్దాం. 50 రూపాయలకా? అంతకన్నా ఊరికే వచ్చు కదా. ఊరికేనా? మరికేనండు. తెలుగులో మాట్లాడుతున్నా? హిందీ వాళ్ళ కదా? నువ్వు మోగ కాదా? మోగమని కదా రాసి చూపించాను. హిందీ తెలియదమ్మా, అందుకే యాక్షన్ 500. తెలుగు అన్నది కనిపెట్టావు, బేరం అన్నదికా? తెలుగుడే టోపేసేది అక్కడ కనిపెట్టాను. అవును, తెలుగు పేద కదా తెలుసా మీకు? ఎంత పేరు చెప్తే పారిపోతున్నాడు, వెజిటేరియన్ ఏమో. टिकट नहीं लिया? सॉरी सर, आई वाज इन अर्जेंट. इट वाज नॉट पर्पसली दैट. पड़े हुए लगते हो, बिना टिकट के ट्रैवल कर रहे हो. Sorry. चलो फाइन भरो. I'll pay. This is the first time it has happened like this. So. హలో, ఒక నిమిషం. నన్నేనా పిలిచింది? ఫైన్ ఎంత కట్టారు? 100 రూపీస్. నేను వచ్చేప్పటికి ట్రైన్ బయలుదేరింది, సో మిస్ చేయకూడదనే తొందరలో టికెట్ తీసుకోకుండా ఎక్కేసాను. అందుకే సీజన్ టికెట్ ఉందిగా, అది తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒకరోజు వెళ్ళారు, పెద్ద క్యూ ఉంది. తర్వాత వర్క్ టెన్షన్ లో తొందరే ఉంది. 10 నిమిషాలకు ట్రైన్ ఉంది. మెయిన్ స్టూడియోలో ఫోటో సెషన్ ఉంది. ముందు ఇంటికెళ్ళి తర్వాత వెళ్ళాలి, అందుకే. సరే సార్, మీ ఇంటర్వ్యూ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి? చాలా కష్టం సార్. షూటింగ్ స్పాట్ కి వెళ్ళడం చాలా కష్టం. అందులో హిందీ హీరోయిన్ ఇంటర్వ్యూ చేయడం మహా కష్టం. ఏ? నేను రోజు నా స్టూడియో రౌండప్కి వెళ్ళానండి. అక్కడ షూటింగ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఒక కొత్త హీరోయిన్ అమ్మాయి బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకుని బయటకు వచ్చే షాట్. దీనికి నువ్వు ఒప్పుకుంటే మేము ఎంత డబ్బైనా ఇస్తా ఉన్నారు. ఆ అమ్మాయి ఒప్పుకుంది, చెక్ ఇచ్చారు, తీసుకుంది. లైటింగ్ చేసి షాట్ రెడీ అని రమ్మంటే ఆ అమ్మాయి రానందండి. ఏ? టవల్ చుట్టుకు రావాలే. తను డబ్బు తీసుకునే ఒప్పుకుంది. కరెక్టే, ఒప్పుకునే యాక్టింగ్ వచ్చింది. కానీ ఆ టవల్ తలకు చుట్టుకు రమ్మన్నారే. ఉన్నదే ఒక టవల్, ఆ తలకు చుట్టుకున్నట్టు వస్తుంది. మరి షూటింగ్ ఏమైంది? తర్వాత అందరూ మాట్లాడి చూశారు. చివరికి వాళ్ళ అమ్మ యాక్ట్ చేసింది. పిక్చర్ సూపర్ హిట్ సార్. అల్లుడు, గడ్డం గీసుకుంటున్నావా? లేదు, స్నానం చేస్తున్నా. మొన్న అమలాపురం నుంచి మంచి సంబంధం వచ్చింది. పిల్లని కూడా చూసా, చాలా బాగుంది. నీకు ఈ వయసులో పెళ్ళేంటి మావా? మొలసాడు కట్టుకోవడానికే ఓపిక లేదన్నారు. 3 ముళ్ళేసి ఓపిక మీకెక్కడి నుంచి బాబు? ఉమ్మూస్తే గడ్డం మీద పడే నాకు ఈ వయసులో పిల్లనెవరిస్తారా? పిల్లని చూసింది అల్లుడి కోసం. ఊళ్ళో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం తెలుసు,
పెళ్ళైన వాళ్ళు పంపు షెట్లలో కాపురాలు చేయకూడదని తెలుసు, అన్నదానాలు చేయడం తెలుసు, మఠాలకి మందిరాలకి పొలాలు రాయడం కూడా తెలుసు. తనకు మాత్రం తోడుగా ఓ పెళ్ళ ఉండాలనే విషయం తెలియదు. బెండకాయకి లేని జిగురు బ్లేడ్ ముక్క ఎందుకని నీ కొడుకు లేని పెళ్లి తొందర నాకెందుకు లేమ్మా. చూడండి, పెళ్లి పేరంటం అని, వారసుడు వంశోద్ధారకుడు అని చేదస్తపు మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి. నా సుఖం కోసం పెళ్లి చేసుకుని నా పెళ్ళం నా పిల్లలు అంటూ కేవలం నా వాళ్ళ కోసం బ్రతకడం నాకిష్టం లేదు. నాతో పాటు నలుగురికి అన్నం పెడుతున్నందుకే నువ్వు ఊరందరికీ అమ్మవయ్యావు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నందుకే నేనందరికీ అన్ననయ్యాను. ఇంతమంది ఆప్యాయతల మధ్య ఉన్న ఆనందం కంటే నాకెలాంటి సుఖాలు అక్కర్లేదు. దయచేసి ఇంకెప్పుడు పెళ్లి మాట ఎత్తకండి. పెళ్లి చేసుకుని కూడా ప్రజాసేవ చెయ్యొచ్చురా. పెళ్లి చేసుకుని పొలం చేసుకోవడం లేదా? పెళ్లి చేసుకుని కాపురాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడం లేదా? 2-3 పెళ్లిని చేసుకుని రాజకీయ నాయకులు కూడా ప్రజాసేవ చేస్తున్నారు. జనం కోసం పెళ్లి మానేసిన మనిషిని మిమ్మల్ని చూస్తున్నారు. వాడివే మన ప్రధాని పెళ్లి మానుకొని ప్రజాసేవ చేయడం లేదా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారిగా ఉంటూ ప్రజాసేవ చేసుకోవడం లేదా? అంతెందుకండి, భీష్ముడు, చాణక్యుడు, ఇంకెవరు, స్వామి వివేకానందుడు, కట్టమంచి రామలింగారెడ్డి, మరి వీళ్ళెవరు పెళ్లిళ్ళు చేసుకోకుండానే చాలా గొప్ప లేపారండి బాబు. ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేద్దామని మేమనుకుంటే పెళ్లి చెడగొట్టావు నువ్వు. దొంగ సచ్చినాడా? పెళ్ళైన వాళ్ళ గురించి మేం చెప్తుంటే పెళ్లిగాని వాళ్ళ గురించి నువ్వు చెప్తావా? ఇంకోసారి పెళ్లి మాట తప్ప బ్రహ్మచారుల గురించి చెప్పావో నువ్వు అయిపోతావు. పెళ్ళంటే నూరేళ్ల పంట. అమ్మా తల్లి, మా అయ్యగారికి భార్య కాబోయే అమ్మా, ఎక్కడున్నావమ్మా? అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరెంట్ సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాశ్ గారి బావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్, మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళురుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపుటేనుగు లాంటి నన్ను ఒంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, పండు అవుతుంది అందరం. సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లోనే ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఇంత నల్లగా ఉందేంటి? అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఆగవే. ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి, జైలుకు పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని కదా. నీ మొగుడంత చేతగాని వాడు కాదులేవే, ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో, తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకని వెళ్ళి మునగాళ్ళని, ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలు కిందకి వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను. వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకున్న బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి వారకుల్లో వచ్చారా. చూడు లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు.
హలో దినేష్, నేనేరా మాట్లాడేది. మా నాన్న పాస్ పోసినందుకే పోలీసులు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడ గుచ్చి గుచ్చి అడిగింది. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా ఇడ్లీ ఉందా? ఉందండి, కాకపోతే వాళ్ళ నుంచి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. రొడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్ కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయలా? నువ్వు కంగారు పడకు, మీకందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు. అందరికి తక్కువ, నాకు ఎక్కువ ఏంటి? బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. 2 పూరీలు 600. మా రేటు మాది, ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలోది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఏ రాజు కూడా హోటల్ తింటాను. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 2,000 రూపాయలు బిల్లు షాపు పంపించేస్తారా? అయితే ఉంచుకో. నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లగా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడు. బాస్, గుండు బాస్. ఇంతకీ రజనీ హాసనడయ్యా? నేనే సార్, ఏరియేషన్ కోసం ఇలా ఇచ్చాను, గుర్తుపట్టలేదా? యాక్షన్ రియాక్షన్ ఓవర్ యాక్షన్.